ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा। Forum for Truth Seekers, Satyanveshakula Brunda, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky,
arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 112వ పాఠము 20/12/2022 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట ఆను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ISIS Unveiled నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. Blavatsky అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది.
వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనము నిత్యానుష్ఠానము పూర్తయినది. ఏం చేస్తున్నంటే ఐసిస్ అన్వైల్డ్ ఒక ఉపోద్ఘాతం ఏదైతే ఉన్నదో మొదటి సంపుటానికి సంబంధించిన ఉపోద్ఘాతం, ఆ ఉపోద్ఘాతంలో అసలు ఐసిస్ అన్వైల్డ్ లో ఇవ్వబడ్డ విషయం ఏమిటో కొంత వివరించడం జరిగింది. దానిని ఎకరాల కృష్ణమాచార్య తెలుగులోకి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అది మనం పఠిస్తున్నాము. ఇది చదవటం ద్వారా ఏమవుతుందంటే ప్రస్తుత పరిస్థితి ఎలాగా ఉంది, ఈ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఇలాగా ఉన్నప్పుడు మన యొక్క కర్తవ్యం ఏంటి, మనం ఎట్లాగా ఆత్మదర్శనం పొందటం అన్నది ఆ సీక్రెట్ డాక్టర్ ద్వారా ఈ రెండింటిని కలగలుపుకొని ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ మనం ఆత్మదర్శనాన్ని పొందటం అన్నదానికి ఈ ఐసిస్ అన్వైల్డ్ మనకి కొంత ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఇచ్చారు ఈ ఐసిస్ అన్వైల్డ్. ఇక్కడంతా ఏంటంటే విమర్శగా ఉన్నట్టుగా ఉంటుంది మనకి. ఐసిస్ అన్వైల్డ్ అంతా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వాదనలు, అనేక రకాల సిద్ధాంతాలు ఒకే విషయం గురించి, భగవంతుడు, ఈ సృష్టి, ఈ విశ్వము, ఈ ప్రకృతి, వీటికి సంబంధించి రకరకాల వాదనలు, రకరకాల సిద్ధాంతాలు, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎలాగున్నాయి, ఒకదానికొకటి మరలా విభేదంగా ఎలాగున్నాయి, ఒకదానికొకటి భేదంగా. అందరూ దగ్గరగా పోనీ వాటిని ప్రతిపాదించారా అంటే లేదు, పూర్తిగా వ్యతిరేకంగా, ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా. అట్లాగా శాస్త్రము, మతము ఇద్దరు వేరు మార్గాల్లో. కొన్ని మతం ఉన్న విషయాన్ని, యథార్థ విషయాన్ని, ఈ సమస్త సృష్టి యందు నిండి ఉన్నటువంటి సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆయన్ని ప్రతిపాదించారా అంటే ఇక్కడ లేడు, ఎక్కడో ఒక చోట ఉన్నాడు, ఆయన్ని మనం ప్రార్థిస్తుంటే గాని మనకి ఆ మోక్షాన్ని ప్రసాదించడం అన్నట్టుగా ఒక భావం తీసుకొస్తూ ఉన్నారు మతం. అందులో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లాగా ఏ పద్ధతిలోకి వెళ్ళాలి అన్నదానికి మనకి ఇక్కడ సూచన ఇస్తున్నారు అనమాట. దానికోసమని ఐసిస్ అన్వైల్డ్ మనకు అందుబాటులోకి తెచ్చారు. దానికి తగినట్టుగానే భారతీయ ఋషులు, ఐసిస్ అన్వైల్డ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతీయ ఋషుల యొక్క వేద జ్ఞానాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ మరల ప్రపంచవ్యాప్తంగా తత్వదర్శనము, తాత్విక దర్శనముగా ఎవరైతే చేస్తున్నారో, తత్వవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆధారం భారతీయ ఋషుల యొక్క వేద జ్ఞానం. అయినప్పటికీ అది అందరికి అందుబాటులో లేకుండా కొంత ఉంది, దానికి మళ్ళీ వ్యతిరేకత ఒక పక్కన. అందుకని ఈ మొత్తాన్ని క్రోడీకరిస్తూ ప్లేటో, అరిస్టాటిల్, పైథాగరస్, సోక్రటీస్ ఇట్లా అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు. ఒక పక్కన చైనాకి వెళ్తే లావోట్సు, ఇట్లా ఎంతో మంది తత్వవేత్తలు. వీళ్ళందరూ ప్రతిపాదించిన విషయాలని, భారతీయ ఋషులు అందించినటువంటి విషయాన్ని, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ సమన్వయం చేస్తూ మొత్తానికి ఆధారము భారతీయ ఋషుల జ్ఞానము
అని ఒక పక్కన చెప్తూ మనం దేన్ని అనుసరించాలి, ఎట్లాగా దీన్ని ఆత్మ దర్శనం పొందటం ఎట్లాగా అన్నదానికి మనకి సూచనగా మనకు అందజేస్తున్నారు. సత్య దర్శనం ఒక్కటియే ఈ గ్రీకు తాత్వికుని ధ్యేయము. ఎవరు? ప్లేటో. ప్లేటో యొక్క ధ్యేయం ఏంటి? సత్య దర్శనం ఒక్కటియే. కనిపించు జగత్తును నమ్మువారు గాక అందు అంతర్లీనమైన తత్వమును దర్శించువారే అతని దృష్టిలో తాత్వికుడు. ఇదంతా మనకి శాస్త్రము గాని మతము గాని ఎట్లాగా ఉంది? కనిపించే జగత్తును మాత్రమే అన్నట్టుగా ఉంది. అంత అంతర్లీనమైన తత్వాన్ని దర్శించడం అనేది కొంచెం వెనుకబడినట్టుగా అనిపిస్తూ ఉన్నది. బట్ అంతర్లీనమైన సత్యాన్ని దర్శించేవారే నిజమైన తాత్వికులు అన్నది ఆయన చెప్తున్నాడు. మార్పులను చూచు దృష్టి చాలదు, శాశ్వతత్వమును గమనించు దర్శనము కావాలి. ఈ మార్పులకి కారణమైనటువంటి చక్రం తిరుగుతూ ఉన్నది, కానీ తిరగకుండా దానికి ఆధారంగా నిలబడ్డటువంటి ఆ ఇరుసు ఏది ఉందో అది కావాలి మనకి అన్నట్టుగా. తిరిగే చక్రాన్ని ఎంతసేపు చూసినా తిరుగుతూనే ఉంటుంది. రకరకాల మార్పులు, ఈ ప్రకృతిని ఎంత పరిశీలించినా మార్పులకి గురవుతూనే ఉంటుంది. ఎన్నెన్నో మార్పులకి, ఇంతగా మార్పులకు గురవుతున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దీనికి ఆధారంగా ఉన్నటువంటి కదలనిది ఏదైతే ఉందో, శాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో, మార్పులకు గురి కాకుండా ఉండేది ఏదైతే ఉందో దాన్ని మనం దర్శించాల్సిన అవసరం ఉంది. అంటే మార్పులు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి వేరు, ఈ ప్రకృతికి ఆధారంగా మార్పు కాకుండా ఏదైతే ఉందో శాశ్వతత్వంగా అది వేరు అనటానికి లేదు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. ఇప్పుడు చక్రము ఇరుసు ఉదాహరణలో దేనికి దానికి సపరేట్ గా ఉంటుంది. ఇరుసు చక్రం గురించిన ప్రస్తావన ఉండదు, చక్రము ఇరుసు గురించిన ప్రస్తావన ఉండదు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంటుంది. రెండు వేరువేరుగా ఉన్నట్టు ఉంటాయి. ఒక దాంట్లో నుంచి ఇంకోటి వచ్చినట్టుగా ఉండదు కదా. ఇక్కడ అలా కాదు. శాశ్వతత్వం ఏదైతే ఉందో, కదలకుండా ఏదైతే ఉందో, మార్పులకి గురి కాకుండా, అదే మార్పులకి గురవుతున్న ప్రకృతిగా మారింది. ఇక్కడ అది మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. మార్పులకి గురవుతున్న ప్రకృతి ఒకటి ఉన్నది ఇక్కడ మనకి, మార్పులకి గురవుతున్నది ఒకటి ఉన్నది, మార్పులకి గురి కాకుండా శాశ్వతత్వంగా ఉన్నది ఒకటి ఉన్నది. రెండు వేరు వేరు కాదు. శాశ్వతంగా ఉన్నది ఏదైతే ఉందో అదే మార్పులకు గురయ్యే ప్రకృతిగా మారింది. స్థితి భేదం, నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా. అంటే ఈ రెండిట్లో ఉన్న ఏకత్వాన్ని మనం దర్శించాలి. అందుకనే ఇది మార్పులకి గురవుతున్న ప్రకృతిని వదిలేసి శాశ్వతత్వం ఏది ఉందో దాన్ని పట్టుకుందాము అని కాదు ఇక్కడ. ఒక్కసారిగా రెండిటిని, ఎందుకంటే అక్కడ రెండు లేదు, ఒకటే ఉంది. వృద్ధేక్షయములు అను అసత్యపు కళల వెనుకనున్న కళాతీతమనబడు సత్యసారమును గుర్తింపవలని. మరి ఉదయం ఐన్స్టీన్ గురించి చెప్పుకున్నాం మనం. ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని, ఆ క్వాంటమ్ థియరీ ఇప్పుడు క్రమక్రమంగా ఏమవుతుంది, ఈ శంకరాచార్యులు, మనం వేద ఋషులు ప్రతిపాదించినటువంటి ఏకత్వం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి దగ్గర అవుతూ ఉన్నది. అంటే ఇదంతా కలలాంటిది, బ్రహ్మ కలగాంచుతున్నాడు ఈ సృష్టిని అన్నట్టుగా. మనల్ని తీసుకుంటే మనం కూడా కలగాంచుతున్నాము. అంటే ఈ సృష్టితో మనకేమి కలగాంచే వాడికి కళతో అంతగా సంబంధం ఉండదు. వాడు చూస్తుంటాడు, తను వేరుగా ఉండి ఆ కళ నుంచి వేరుపడి ఆ కళని గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అటువంటిది ఇది. ఎందుకంటే అతని యొక్క సాపేక్ష సిద్ధాంతము, తర్వాత ఎనర్జీ మాస్ సంబంధించి దాని యొక్క ఈక్వేషను, అట్లాగే మూడోది క్వాంటమ్ థియరీ. ఈ మూడు కూడా
మనకి ఈ ఆధ్యాత్మికకి చాలా దగ్గర అవుతూ ఉన్నాయన్నమాట. ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు. సో ఐన్‌స్టీన్ సైంటిస్ట్‌గా ఉన్నప్పటికీ, ఆయన ఈ ఆధ్యాత్మికతకి సపోర్ట్‌గా దీన్ని నిర్ధారించటానికి, దీన్ని రూఢిపరచటానికి ఉపయోగపడేటట్టుగా ఆయన పరిశోధనలు ఉన్నాయన్నమాట. వృద్ధి, క్షయములు అను అసత్యపు కలల వెనుకనున్న కాలాతీతమనబడు సత్యసారమును గుర్తింపవలెను. అంటే అప్పుడేమవుతుంది ఆ సత్యసారము కాలాతీతము, అతీతమైనటువంటిది సత్యం ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తే, అదే ఇట్లాగా మారిందన్నది మనకి తర్వాత వెంటనే తెలిసిపోతుంది. ఆది అంతము కలవి కార్యరూపములకు సంఘటనలకు వానిని గూర్చిన సూత్రములకు అభిప్రాయములకు వెనుకనొక తెలివి ఉన్నది. అదే ఆయన ఏం చెప్పాడు? డైరెక్ట్ ఇంటెలిజెన్స్. ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఒకటి సృష్టిలో పనిచేస్తూ ఉంది అన్నాడు. ఇది ఐన్‌స్టీన్. సుపీరియర్ రీజనింగ్ పవర్ ఆయన చెప్పిందన్నమాట. సుపీరియర్ రీజనింగ్ పవర్. ఈ విశ్వం మొత్తంలో కూడా ఒక పవర్ ఉన్నది. దానికి ఏం పేరు పెట్టాడంటే సుపీరియర్ రీజనింగ్ పవర్. ఇప్పుడు దాన్నే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆది అంతము కలవి కార్యరూపములకు సంఘటనలకు వానిని గూర్చిన సూత్రములకు అభిప్రాయములకు వెనుకనొక తెలివి ఉన్నది. అంటే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కి ఏది ఆధారమైంది? ఈ ఐసెన్బర్గ్ సీక్రెట్ డాక్ట్రిన్. వీటిని ఆయన అధ్యయనం చేయటం ద్వారా తన పరిశోధనలు సైన్స్ పరంగా, ఆయన యొక్క పరిశోధనలు శాస్త్రపరంగా, అప్పుడు సుపీరియర్ రీజనింగ్ పవర్ అన్న దాంట్లోకి ఆయన వచ్చాడు. దాన్ని ఆయన నిరూపించడానికి, రుజువు చేయటానికి ప్రయత్నం చేశాడు అతని యొక్క సిద్ధాంతాల ద్వారా. అది అనేకత్వంలో నిమిడి ఉన్న ఏకత్వము. అన్ని భావములను దాని నుండియే బయలుదేరును. అది జగత్తునకు చక్రవర్తి, ధర్మ విధాత. అది సర్వమునకు మూలమై సర్వమునకు మేలు చేకూర్చున్నది అయి అనుసరించు వారిని రక్షించున్నది అయి మంచికి మూల కారణమై వర్తించు. అది సత్యము, తెలివి అను అంశములకు తండ్రి వంటిది. అది భౌతికముగా ఇంద్రియములకు గోచరము కాదు, కానీ అంతర్దృష్టి సంకోచము లేని వారికి గోచరించును. కానీ అంతర్దృష్టి లోపలికి లోపలికి మనం లయ యోగం అని మనం నిన్న చెప్పుకున్నాం. ధనుస్సు యొక్క విశేషాలు చెప్పుకుంటూ, ధనురాశి విశేషాలు చెప్పుకుంటూ లయ యోగము ఏంటది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించటం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లోపలికి లాగుతున్నది, బయట నుంచి గాలిని లోపలికి లాగుతున్న కేంద్రం ఎక్కడుందో. అంటే లోపలికి లాగేదేదో లేకపోతే బయటకు లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదే మళ్ళీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టే కేంద్రం కూడా అదే ఉంటుంది. ఏదైతే పట్టు బిగించిందో ఆ పట్టు కూడా అది సడలించాలి. బిగించిందే సడలించాలి. సంకోచ, వ్యాకోచ ఒకటే చేసేది. సంకోచము ఒక చోట, వ్యాకోచము ఒక చోట ఉండదు. అట్లాగే లోపలికి పీల్చబడుట, బయటికి వదిలివేయబడుట. ఈ రెండిటిని చేస్తున్నదేదో ప్రశాంతంగా మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తుంటే
లోపలికి పీల్చబడిన గాలి ఎక్కడ దాకా వెళ్ళింది, ఎక్కడ ఆగిపోయింది, మరలా ఇలాగా వెనక్కి వస్తుంది. ఇట్లాగా గాలితో పాటు, ఆ శ్వాసతో పాటు మనం కూడా ప్రయాణం చేస్తే, ఎందుకంటే మనము అని అంటున్నాం ఇక్కడ, వీటితో ప్రయాణం చేయాలి అంటున్నాం. అంటే వీటికన్నా వేరుగా మనం ఉన్నాం కాబట్టి. మనం ఏంటంటే ఈ దేహంతో తాదాత్మ్యం చెంది దేహమే నేను అని అనుకుంటున్నాం ఒక పక్కన. అదే సమయంలో ఇటువంటి విషయాలు చెప్పుకునేటప్పుడు మనం అలాగా చేయాలి, ఇలాగా చేయాలి అంటున్నాం. అలా చేయాలి, ఇలాగా చేయాలంటే దేహం మొత్తంతో చేయలేం కదా మనం. అంటే దేహం కన్నా వేరుగా ఒకళ్ళం లోపల ఉన్నాం. ఈ ఈ అది అదే జీవాత్మ. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచి. ఇక్కడ పరమాత్మ ఎక్కడున్నాడు? వేరే ఇంకొక ఎక్కడో ఉండలేదు. ఇక్కడే ప్రతి అణువులోనూ పరమాత్మ, జీవాత్మ అన్నట్టుగా మొత్తం ప్రతి అణువులోనూ అట్లాగా ఉంటారు. అట్లాగే మనలో కూడా పరమాత్మ, జీవాత్మ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అందుకే ఒక చెట్టు మీద 2 పక్షులు అని చెప్పి మనకి ఉపనిషత్తుల్లో వస్తుంది. ఒక పక్షి ఆహారాన్ని భుజిస్తూ ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తుంది. ఒక పక్షి ఏమి ఊరికే చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. అంటే పరమాత్మ తత్వం అలాగా ఉంటుంది. ఈ జీవాత్మ తత్వము ఇలాగా ఉంటుంది. ఈ భౌతికమైనటువంటి విషయాలతో మమేకమవుతూ, వీటి ద్వారా ఈ పనులు చేయటం ద్వారా ఆనందాన్ని పొందుతూ అలాగా ఉంటుంది ఇది. ఈ రెండిటి యొక్క కలయిక. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మే జీవాత్మగా మారాడు. ఇప్పుడు అది జీవాత్మ పరమాత్మ అయినట్టు, మంచుగడ్డ నీరుగా మారినట్టు. ఈ రెండిటి యొక్క స్థితి భేదం తప్పితే ఇంకోటి ఏం లేదు, ఉన్నది ఒకటే అన్న దానికి మనకు రావడం కోసము ఇదిగో ఈ విషయాలన్నీ ఇట్లాగా చెప్పబడుతూ ఉన్నాయి. అది భౌతికముగా ఇంద్రియములకు గోచరము కాదు, కానీ అంతర్దృష్టి సంకోచము లేని వారికి గోచరించు. ఇది అవునా కాదా సందేహపడుతుంటే అది దూరం అయిపోతుంది. సందేహపడటం కాదు, దాన్ని ఆలోచించటం, దాని గురించి అన్వేషించటం. మనం ఏంటంటే ఒక విషయం చెప్పినప్పుడు ఏంటో చెప్పారు, ఇదే నిజమేనంటావా, అట్లా జరుగుతుందంటావా, ఏమో పక్కన పెట్టేయటం అని. అట్లా జరుగుతుందన్నమాట. సంకోచము మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఇక సందేహము, సందేహపడటము మనకు ముందుకే వెళ్ళనివ్వదు. దాన్ని నమ్మదు. చెప్పిన దాన్ని నమ్మమని ఎవరు చెప్పరు. మనకు ఒక విషయం అందింపబడింది, ఇది ఎంతవరకు నిజం, మీకు మీరుగా దాని మీద దృష్టి పెట్టండి. మీకు అందుబాటులో ఉన్న వాటితో దాన్ని పోల్చుకోండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కొంత మేరకు విషయాలు తెలిసిన విషయాలు ఉన్నాయి. కొంత మేరకు మీకు ఎంతవరకు తెలుసో ఆ తెలిసిన దాన్ని దీనికి అన్వయించుకోండి. వెంటనే మీకు దాని గురించిన సత్యం బయటపడుతుంది. దీనికి పెద్ద తెలివితేటలేమి అక్కర్లేదు, ఎందుకంటే అది మనమై ఉన్నాం కాబట్టి. ఇది ఎట్లా చూసినా సరే, ఏ మూల నుంచి చూసినా అది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అదే మనం కదా. అందుకని దీనికి పెద్ద తెలివితేటలేమి అక్కర్లేదు. ఇది కాకపోతే కొత్తగా తయారు చేయాలి అనుకుంటే అప్పుడు మనకి తెలివితేటలు ఇవన్నీ కావాలి. మనం కొత్తగా తయారు చేసేదేం లేదు. మనం దాని స్వరూపమై ఉన్నాం. ఆ భగవత్ స్వరూపంగా మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఆ సత్య స్వరూపంగా మనం ఉన్నాం ఇక్కడ. ఇక్కడ ఏం జరిగిందంటే మనం స్థితి భేదం చేత అది లేదు అనుకుంటున్నాం. మన సత్యం మనది వేరు అనుకుంటున్నాం. భిన్నత్వంలోకి వచ్చాం, అనేకత్వంలోకి వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఏకత్వంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఏకత్వంలోకి వెళ్ళటానికి మనం ఏకత్వం కాకుండా ఉండి భిన్నత్వంలో ఉండి అప్పుడు ఏకత్వంలోకి వెళుతున్నామండి, కొత్తగా వెళుతున్నాం మేము అక్కడికి అన్నట్టుగా లేదు ఇక్కడ. ఆధ్యాత్మిక విషయం, మన స్వస్వరూప జ్ఞానము అన్నది కొత్తగా చేసేదేం లేదు. ఉన్నదాని యందు మనం మేల్కాంచడం. ఓ
నిన్న ఇప్పుడు దాకా ఇది అనుకున్నాం మేము, అరే ఇదే, అక్కడికి ఏం మార్పు లేదు, ఆ భావంలో మార్పు అంతే. కాబట్టి సంకోచము లేని వారికి అని ప్రత్యేకంగా చెప్పారు. సంకోచము పెట్టుకోండి, సందేహం పెట్టుకోండి, అవునా కాదా, ఎస్, దాని గురించి ఆలోచించండి, అన్వేషణ చేయండి, దాన్ని విశ్లేషించండి. దాన్ని ఏమీ చేయకుండా సందేహపడి మనకి ఇదేదో అర్థం అర్థం కాలేదు మనకి, కాబట్టి ఇది కాదు, తీసేయండి, పక్కన పెట్టేయండి అన్నట్టుగా మనం చేయకూడదు అన్నమాట. అలాగే అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ లయ యోగము జాగ్రత్తగా మనం గమనిస్తే మనకే తెలిసిపోతుంది. దానిని గూర్చియే జీసస్ ప్రభువు తన అనుయాయులతో దేవుని రాజ్యము మహిమలు గమనించుట మీ వంతు. మనకి తెలిసేదంతా ఈ అనేకత్వం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్న ఒక ప్రశ్నతోనే, అందుకనే గమనించుట అని చెప్పాడు. గమనించుట మీ వంతు, మిగిలిన వారికి దానిని గూర్చి నేను పిట్ట కథలుగా చెప్పేదను. మీరు చూచుచునే చూడలేరు, వినుచునే వినలేరు, అవగతము చేసుకునలేరు అని ప్రవచనము చేసిన. చూచుచునే చూడలేరు, మరి మనం అదే ఉన్నాము, ఆ దర్శనం మనకి ఎదురుగా ఉన్నది, కానీ మనకి లేదు అన్నట్టుగా మనం చూడలేకపోతున్నాం అన్నట్టుగా అనుకుంటున్నాం. అది ఒకటి, అది దాని ద్వారా మనం అదొక విషయం తెలుస్తుంది. ఇంకో విషయము, మనం చూడటానికి మనం ఉండం. ఏకత్వంలోకి వెళ్ళేటప్పుడు కల్లా చూసేవాడే చూడబడేది, చూసేది, చూచేవాడు మొత్తం ఒకటైపోతుంది. ఎందుకంటే ఉన్నాయి, చూసేవాడు వాడే, చూడబడేది వాడే, చూడటం అనే ప్రక్రియ వాడే, మూడు ఒకటే అయినప్పుడు ఇంకే మనకి ప్రత్యేకంగా మనం ఫీల్ అవ్వాలి అంటే, అనుభూతి చెందాలి అంటే విడిగా ఉండాలి. ఆ అనుభూతి కన్నా వేరుగా ఉంటేనే, అనుభూతి మనకి తెలిస్తేనే చాలా ఆనందంగా ఉందండి. ఒక ప్రేయర్ చేసుకున్నాం, లేకపోతే ఒక్కసేపు కొన్ని విషయాలు చెప్పుకున్నాం, భగవంతుడి గురించిన విషయాలు, ఇట్లాగా ఒక మంచి విషయాలు కొన్ని చెప్పుకున్నాం, ఒక అరగంటో గంటో చాలా బాగుందండి, హాయిగా ఉంది అని ఎట్లాగా అనగలుగుతున్నాం, దానికన్నా వేరుగా ఉన్నాం కాబట్టి. దానికన్నా వేరుగా లేకపోతే ఇంకో చూచుచునే చూడలేరు. ఉపనిషత్తులో కూడా ఇదే వస్తుంది, వినుచునే వినలేరు, అవగతము చేసుకునలేరు. ఒక పక్కనేమో, ఇంకొక పక్కన ఇంకొక విధంగా ఎలాగ అర్థం చేసుకోవచ్చు దీన్ని, గమనించటం చేయలేనప్పుడు, ఆ పిట్ట కథలుగా చెప్పిన మన ఎదురుగానే ఉంది సత్యము, మన ఎదురుగానే ఆ పరమాత్మ తత్వం ఉంది, దైవము, మనమే ఆ దైవము, మనం కూడా అదే దానికి సంబంధించిన వాళ్ళమే, ఉన్నదంతా ఒకటే, కానీ చూడలేము, దాన్ని చూచుచునే చూడలేము. అంటే దానిగా ఉన్నాము, పరమాత్మ తత్వంగా ఉన్నాము, కానీ దాన్ని చూడలేము, మనం దాన్ని వినలేము, అవగతం చేసుకునలేము అని ఒక అర్థం వస్తుంది. ఒక అర్థమేమో, మనం అనుభూతిలోకి వెళ్ళిపోయామంటే ఇంక చూసేవాడు లేడు, వినేవాడు లేడు, అవగతం చేసుకునేవాడు లేడు. అలా ప్రశాంతమైన స్థితి, ఆ స్థితి కూడా మనకి తెలియని స్థితి అన్నట్టుగా అయిపోతుంది. అందుకని ఇప్పుడు గోదాదేవి ఏం చేస్తుందంటే, మనం విడిగా ఆ అనుభూతిని చెందాలని చెప్పి ఆయన్ని దర్శించుకుని ఆయన యొక్క అనుభూతిని మనం పొందాలి అన్నట్టుగా, వేరుగా ఉందాము అన్నట్టుగా ఒక ప్రయత్నం, అదొకటి. సరే, సో జీసస్ ప్రభు తన అనుయాయులతో చెప్పినది, దేవుని రాజ్యము మహిమలు గమనించుట మీ వంతు. ఈ గమనించడం ద్వారా మొత్తం మనలో మనకి దర్శనానికి వస్తుంది. ప్లేటో తత్వ దర్శనములు క్రతురూపములైన నాటకముల విధానములలో ఉపదేశింపబడినవి. అంటే నాటకీయంగా అన్నమాట, ఒక విషయాన్ని వివరించడానికి
కొన్ని పాత్రలు, ఆ పాత్రల ద్వారా కొన్ని డైలాగులు, ఆ డైలాగుల ద్వారా ఆ విషయాన్ని మనకి వివరించటం. అట్లా పెట్టారనమాట. ఆ విధంగా ఆయన తన శిష్యులకి బోధిస్తుండేవాడు. దీనిని పలువురు అర్థం చేసుకొనలేక ప్రతిఘటించడం కూడా జరిగినది. ఈ నాటకాలు, నాటకాలు అంటున్నాడు. నాటకాలంటే మరి చాలా చిన్న చూపుగా ఉంటుంది. అంటే ఒకదానికి ఒక పాత్రని ఇంకొకడు వేయటం. అంటే ఆ పాత్రని దిగజార్చినట్టు అవుతుంది. వీడేమో దాన్ని అందుకోలేడు. ఈ పాత్ర వేసిన వాడేమో దాన్ని అందుకోలేడు. ఆ పాత్రకి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి తత్వం ఏదుందో అది దాన్ని కిందకి దిగజార్చినట్టు అవుతుంది. వీడు దాన్ని పూర్తిగా ప్రతిఫలింపజేయలేడు. అందువల్ల నాటకాలన్నీ కూడా మనకి వినోదమే తప్పితే విజ్ఞానంగా మనకేముండదు. మరి 'చింతామణి' నాటకం వచ్చింది. దాంట్లో సందేశాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలిగారు? 'కన్యాశుల్కం' వచ్చింది. 'కన్యాశుల్కం' ఏమైంది? రివర్స్ అయింది. అంతకుముందేమో ఆడపిల్లలు ఇవ్వాల్సొచ్చేది. ఆడపిల్లలు ఎదురు కట్నం ఇవ్వటం, ఆడపిల్లలకి కట్నం ఇవ్వటము ఉండేది. అది కాస్త ఏమైంది? వరకట్నంకి వచ్చేసింది. వరుడికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అలాగుంటుంది. ఇప్పుడు ఆయన రాసింది కట్నాల ప్రసక్తి లేకుండా పెళ్ళిళ్ళు జరగాలన్నట్టుగా ఆయనిచ్చారు. ఇట్లాగా జరుగుతుంటుందన్నమాట. అందువల్ల నాటకాలంటే చిన్న చూపు. సినిమాలన్నా చిన్న చూపు మనకి. కానీ దాని ద్వారా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఆ చిన్న దాని ద్వారా మనకు అందజేయటానికి ప్రయత్నం జరుగుతుంది. వాటిని అర్థం చేసుకోలేక మనం దాన్ని విమర్శించటం కూడా అది ప్రతిఘటించడం కూడా జరిగిందన్నమాట ఆయన కాలంలో. అతని ఉపదేశ మార్గంలో ప్రజల మనస్సులను ఆకర్షించుటకు చేసిన అర్థం లేని పటాటోపములు తప్ప వేరు లేదని కూడా కొందరు నిందించారు. అంటే మామూలుగా చెప్తే మరి ఎవరు వినరు కదా! ఆకర్షణీయులు కాదు. ఏదో నాటకాలంట అని అంటే చాలా మంది ప్రజలు ఎగబడతారు. సినిమా అంట, నాటకం అంట. అంటే ఇప్పుడు మనం చూడండి ఎవరైనా సినిమా యాక్టరు ఏదైనా ఇక్కడ షాపు ప్రారంభానికి వచ్చిందనుకోండి. ఏదైనా కొత్తగా ఓ బట్టల షాపో ఏదో పెడతారు. దాని ప్రారంభోత్సవానికి వాడేంటి దాని ఓనరు మరి జనానికి ఎక్కువ మంది జనానికి ఇది తెలియాలి. ఇది ప్రారంభించినట్టు ఇక్కడ ఈ చీరలు, ఈ వస్త్రాలు అమ్ముతున్నట్టుగా అందరికీ తెలియాలి. తెలియాలంటే వాడు ఏం మార్గాన్ని ఎన్నుకున్నాడు? ఒక సినీ యాక్టర్‌ని తీసుకొస్తే, సినిమాలో నటించే ఒక యాక్టర్‌ని తీసుకొస్తే, ఒక నటిని గాని, ఒక నటుడిని గాని తీసుకొస్తే అప్పుడు అందరికీ తెలిసిపోతుందన్నట్టుగా ఒక సినీ నటిని తీసుకురావటం. వా ఆ సినీ నటి చేత ప్రారంభోత్సవం చేయించడం. అప్పుడేమవుతుంది ఆమెను చూడటానికి జనం ఎగబడటం. ఇట్లాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లా ప్రజల్ని ఆకర్షించడానికి ఈ విధంగా నాటకాలు పెట్టాడు ప్లేటో. చాలా తప్పుదోవన పడుతున్నాడని చెప్పి మళ్ళీ ఆయన ప్రతిఘటించడం. ఆయనేమో ఉన్న విషయాన్ని ఈ సృష్టికి సంబంధించినటువంటి తత్వాలు మొత్తం శాశ్వతమైన పాత్రలు 7 ఉన్నాయి ఈ సృష్టిలో. ఈ సృష్టి నిర్మాణానికి ఉపయోగపడేవి. ఈ సృష్టిని నిర్మాణము, నిర్వహణ, లయము ఇట్లా 3 ఉన్నాయి కదా మనకి. ఆర్గనైజర్, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. జీఓడి గాడ్ అంటే ఏంటి? జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఇట్లా 3 సృష్టి, స్థితి, లయము. ఈ 3 శాశ్వతమైన పాత్రలు. ఈ 3 పాత్రలకి ఇంకొక 4 పాత్రలు వీటికి సపోర్ట్‌గా మొత్తం 7 శాశ్వతమైన పాత్రలతో ఈ జగన్నాటకము జరుగుతూ ఉన్నది. ఈ సృష్టి అనే జగన్నాటకం. దాన్ని అనుకరిస్తూ ఆ విషయాలు చెప్పటం కోసం ఈయన నాటకాన్ని ఎన్నుకున్నాడు. నాటకం అనే ప్రక్రియని ఎన్నుకుని ఆ నాటకము ద్వారా ఈ సృష్టికి సంబంధించిన విషయాలు బోధించటం ఒకటి. రెండోది ఆ పాత్రలో వాడు నటిస్తూ, ఆ పాత్రలో లీనమై తాదాత్మ్యం చెందుతూ, ఆ పాత్ర యొక్క ఉన్నతమైనటువంటి ఆ పాత్ర స్థాయికి వీడెళ్ళటం. ఎవడైతే ఆ పాత్రలో నటిస్తున్నాడో, ఆ నటించేవాడు ఆ పాత్రలో లీనమైపోయి, ఆ పాత్రగా మారిపోయేవాడు
ఆ పాత్రగా వాడు ఉన్నతమైనటువంటి ఆ అనుభూతిలోకి వెళ్ళిపోవటం. ఆ పాత్రగా మారిపోవటం. బ్రహ్మ ఉన్నాడు. ఆ బ్రహ్మగా మారిపోవటం. అలాగే విష్ణువుగా మారిపోవటం. అలాగే శివుడుగా మారిపోవటం. ఈ విధంగా సృష్టిలో ఉన్నటువంటి ఆ తత్వాలు. సృష్టి, స్థితి, లయములు చేసేవాళ్ళు ప్రధానమైనవి 3 పాత్రలు. ఇంకా దానికి సహకారిగా ఉండేవి ఇంకొక 4 పాత్రలున్నాయి. మొత్తం 7టితో ఈ జగన్నాటకం సాగుతూ ఉన్నదనమాట. దాన్ని ఆయన ఏం చేశాడంటే ఇట్లా నాటకీయంగా ప్రదర్శించుస్తూ ఈ శిష్యులకి బోధిస్తూ ఉండేవాడు. దాన్ని చూసి ఈ శాస్త్రము, ఈ మతము వీళ్ళు గందరగోళం చేస్తుండేవాళ్ళు. ఇది ప్రజల్ని ఆకర్షించడానికి ఇట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నట్టు. అర్థం లేని పటాటోపములు తప్ప వేరు లేదని కూడా కొందరు నిందించేది. అగస్టీస్ అను బిషప్ అలెగ్జాండ్రియన్ సంప్రదాయం వారు ప్లేటో అనుయాయుల మార్గములను అనుకరించరని కూడా నిందించారు. అంటే దీంట్లో కొంతమంది ఎలాగో ఉంటారు. హేతుబద్ధంగా ఆలోచిస్తూ దీంట్లో ఉన్న సత్యాన్ని వెలికి తీయాలి. ఆ సత్య దర్శనం జరగాలి అందరికీ అని ఎవరైతే ఆలోచించేవాళ్ళో అట్లా బిషప్‌లో కూడా ఒకాయన ఉన్నాడు. అగస్టీస్ అని. ఆ బిషప్ ఏం చేశాడు? ఈ ప్లేటో ఎట్లాగైతే చేస్తున్నారో దాన్ని ఆ మార్గాన్ని ఆయన కూడా అనుకరించి తన దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తుండేవాడు. దాన్ని బట్టి వాడిని కూడా ఆ అగస్టీస్ అనే బిషప్‌ను కూడా వీళ్ళు నిందించేవాళ్ళు మిగతా వాళ్ళు. ఇట్లాగా ఉందన్నమాట. ప్రపంచ పవిత్ర గ్రంథముల యందలి పురాణ ఇతిహాస గాథలన్నీయు శాశ్వత మహాసత్యముల సూక్ష్మ వ్యాఖ్యానములని ప్లేటో సిద్ధాంతం. నేను ముఖ్యంగా ఐసిస్ అన్వేల్డ్ సీక్రెట్ డాక్టర్ పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఇవ్వబడింది. దాంతో పాటు ఈ భారతీయ వేద దర్శనం ఏదైతే ఉందో వేద జ్ఞానం దీనికి సంబంధించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాన్ని అందుకోవాలి. ఇంత కష్టం లేకుండా తేలికగా అందుకునే మార్గం. ఆ విధంగా తీసుకొచ్చారనమాట దీన్ని. అందుకనే ప్లేటో వీళ్ళ గురించినే ఎక్కువ ప్రస్తావన వచ్చింది. ఇది ఒక్క మాటతో చెప్పేశారు. భారతీయ ఋషులకును ప్లేటోకును కలిగినది ఒకే దర్శనము అని ఆ ఒక్క మాట చెప్పి వదిలేశారు. మిగతాదంతా ప్లేటో ఏం చెప్పాడు, ప్లేటో ఎట్లాగా చేశాడు, అలాగే పైథాగరస్సు, అలాగే అరిస్టాటిల్, ఇట్లా వీళ్ళ ఈ పాశ్చాత్య తత్వవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేంటి చేశారు, ఏమేమి చెప్పారని వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇది పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసి ఈ మతము, శాస్త్రము ఈ రెండిటి యొక్క కోరల నుంచి, ఈ రెండిటి యొక్క కబంధ హస్తాల నుంచి సామాన్య ప్రజల్ని బయటకు తీసుకురావడం కోసం అన్నట్టుగా ఇది అందుబాటులోకి తెచ్చారన్నమాట. అందులో ఎక్కువగా వాళ్ళ యొక్క ఇది ఉంటాయి. కానీ వాళ్ళన్నిటికీ ఆధారం ప్లేటో చెప్పినా, అరిస్టాటిల్ చెప్పినా, పైథాగరస్ చెప్పినా భారతీయ ఋషుల వేద దర్శనం. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం ఇప్పుడు ప్లేటో ఇట్లా వీళ్ళవి ఉన్నాయి కదా, పాశ్చాత్య తత్వవేత్తలకి సంబంధించి వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు అన్నట్టుగా ఆ విషయాలు ఎక్కువగా దీంట్లో ప్రస్తావించారు కాబట్టి ఇక భారతీయ ఋషులది పక్కన పెట్టేయండి అన్నట్టుగా మనం ఎక్కువ భావన ఈ దివ్య జ్ఞాన సమాజము ఈ సభ్యులలో గాని, దివ్య జ్ఞాన సమాజంలో గాని ఇది ఒక భావన, పొరపాటు భావన ఒకటి అది అది కూడా ప్రచారంలో ఉంది. అది కూడా అట్లా కాకుండా ఈ మొత్తానికి ఆధారం భారతీయ ఋషుల వేద దర్శనము అని మాట మాటకి చెప్తుండేది. దాన్ని మర్చిపోకూడదు. అంటే మరి అందుకని అడు తిరిగి ఏమైంది? అంతర్జాతీయ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్, అంతర్జాతీయ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టారు? భారతదేశంలో పెట్టారు. దివ్యజ్ఞాన సమాజము న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడ్డప్పటికీ అక్కడ ఇక్కడ తీసుకొచ్చి చివరికి అడయారులోకి తీసుకొచ్చారు. భారతదేశంలోకి అగస్తుల వారు ఆ అగస్తుల యొక్క తత్వము ఎక్కడైతే పరివ్యాప్తమై ఉన్నదో
ఆ ప్రాంతంలో పెట్టారు అక్కడ తీసుకొచ్చి. ఎందుకు? ఈ భారతీయ ఋషుల వేద దర్శనము మొత్తం అందరికీ మార్గదర్శకం కావాలి అని. కాబట్టి దీన్ని మనం వదలకూడదు. దీన్ని భారతీయ ఋషుల వేద దర్శనం వదిలితే మళ్ళీ మనం చీకట్లో పడిపోయినట్టు అవుతుంది. మళ్ళీ అంధవిశ్వాసంలోకి ఆ మతం ఎట్లాగైతే అది అంధవిశ్వాసంలోకి తీసుకువెళ్ళిందో, ఈ శాస్త్రం ఎట్లాగైతే అంధవిశ్వాసాల్లోకి తీసుకువెళ్తుందో, రుజువులతో మేము రుజువు చేయాలి రుజువు పరిస్తేనే అది నమ్ముతాము, లేకపోతే లేదు అని వీళ్ళు ఎలాగైతే అంటున్నారో అట్లా అయిపోతాం మనం. విజ్ఞాన సమాజము వచ్చింది ఈ దివ్య జ్ఞానాన్ని మొత్తం అందరికీ పంచడం కోసం. ఆ దివ్య జ్ఞానం ఏంటి? భారతీయ ఋషుల వేద దర్శనం. అంటే మనం ఎవరైనా కానీ ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి సృష్టి సమస్త మానవాళి ఎవరైనా సరే ఎవరు ఎక్కడ ఎలాగున్నారు ఉన్న చోటే ఆత్మదర్శనం పొందేటట్టుగా అంత తేలిక చేసి ఇచ్చారు ఇప్పుడు. ఎందుకంటే అది మనమై ఉన్నాం కాబట్టి దానికోసం ఒక మనం ఎంఏ విశ్వవిద్యాలయం డిగ్రీలు కావాలనుకోండి, 1వ తరగతి నుంచి మొదలు పెట్టాలి. క్రమక్రమంగా ఇవన్నీ దాటుకుంటూ అప్పటికెళ్తే గాని ఆ ఎంఏనో ఇంకో డిగ్రీనో మనకి రాదు. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఇది అట్లా కాదు. మనం ఎంఏ చదివి ఉన్నాం మనం. ఎంఏ ఎంఏకి సంబంధించిన వాళ్ళం మనం. మళ్ళీ 1వ తరగతి నుంచి అక్కర్లేదు మనం. మనం దైవానికి సంబంధించిన వాళ్ళం, భగవతత్వానికి సంబంధించిన వాళ్ళం. కాబట్టి ఎంత తేలికగా ఇచ్చారంటే మరుక్షణం అంటే ఆ టార్చ్ లైట్ వెలుగు పడగానే ఆ అవగాహనతో మన స్వస్వరూపము మేల్కాల్చడం అట్లా ఇచ్చారనమాట ఇది. అందులో అది ఇవ్వటానికి ముందు ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఈ మాదిరిగా ఆలోచన విధానం ఉంది అని మనకు కొంత పరిచయం చేసి మనల్ని అసలైన ఆలోచన విధానం ఎట్లాగుండాలి అని కొంత మనల్ని దారి చూపటానికి ఈ విధంగా ఇట్లా చెప్తూ ఉన్నారు. వాళ్ళలాగా వీళ్ళలాగా అని చెప్పి చెప్తున్నారు. ప్రపంచ పవిత్ర గ్రంథంలో ఎందలే పురాణ ఇతిహాస గాథలన్నీయు శాశ్వత మహాసత్యముల సూక్ష్మ వ్యాఖ్యానములని ప్లేటో సిద్ధాంతం. మరి ఫ్రీమేసనరీ మొత్తం దాంతో ఆధారపడి ఉంది. ఎందుకంటే పైథాగరస్ ఆయన శిష్యుడు ప్లేటో ఇట్లాగా అతడు తన కాలమున ప్రజలు విశ్వసించిన ఆధ్యాత్మిక సాధనలను క్రతు కర్మలను ఉద్ధరించి నిలబెట్టాను. వ్యాప్తిలోనున్న విశ్వాసములను హేతువాదముతో వ్యాఖ్యానము చేసి శాస్త్రీయ సత్యములుగా నిలబెట్టాను. అవి అర్వాచీనుడగు అరిస్టాటిల్ తర్కమునకు అర్థహీనములుగా కనిపించవచ్చు. కానీ అంతర్దృష్టి కలవారికి మాత్రము సత్యాన్వేషణ సోపానములని స్పష్టముగా తెలియచుండరు. సర్వాతీతమైన యొక్క మనస్సు ప్రభువై వర్తించుచు తన సూత్రములచే వ్యాఖ్యానింపబడుచున్నదని ప్లేటో వ్యాఖ్యానించింది. మానవుని సత్యదర్శన శక్తియే దైవాంశముగు ఆత్మనియు అది జగత్పిత నుండి దిగి వచ్చిననియు అతడు ఉపదేశించాను. మనం సత్య దర్శనాన్ని చేయాలని అసలు ఆలోచన రావడమే మనం అదై ఉన్నాం కాబట్టి, మనం అది కాదని అనుకుంటున్నాం కాబట్టి ఆ ఆలోచన వచ్చింది మనకి. అదే అది కాకుండా మనం ఉంటే ఆలోచన రావడానికి అవకాశం లేదు. కొత్తగా తయారవడానికి లేదు ఇక్కడ సృష్టిలో. ఉన్నదే స్థితి మార్పుతో. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిందేంటి? ఎనర్జీ మాస్గా మారిపోతుంది, రూపాంతరం చెందుతుంది. మాస్ ఎనర్జీగా రూపాంతరం చెందుతుంది. దాని ఈక్వేషన్ లో ఈ కాంతి వేగం స్క్వేర్డ్, అంటే కాంతి వేగము స్క్వేర్డ్ ఏదైతే ఉందో దానితో ఇది అటు మారుతుంది, అది ఇటు మారుతుంది. అంతే తప్ప
రూపాంతరము చెందటము తప్ప కొత్తది తయారవడం లేదు సృష్టిలో. కాబట్టి మనం దానికి అయి ఉన్నాం కాబట్టి, దానిగా అయి ఉన్నాం కాబట్టి, మనం పరమాత్మ తత్వంగా అయి ఉన్నాం కాబట్టి ఆ సత్య దర్శనం చేయాలని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనము దాని నుంచి విడిపడ్డట్టుగా అనిపించింది మనకి స్థితి భేదం చేత. అందువల్ల మన అసలైన స్థితిలోకి మనం వెళ్ళటానికి ఆ ఆలోచన మనకు కలిగింది. మానవుని సత్య దర్శన శక్తియే దైవాంశముగు ఆత్మనియు, అది జగత్పిత నుండి దిగి వచ్చిననియు అతడు ఉపదేశించాడు. అంటే జీవాత్మగా మనం వచ్చాము అని. అంటే పరమాత్మే జీవాత్మగా రూపాంతరం చెందాడు. పరమాత్మే ఈ సృష్టిగా అనేక రూపాలు ధరించాడు. ఈ అనేక రూపాలు ధరించిన ఈ అనేకత్వంగా ఉన్న ఈ సృష్టి అంతా ఎవరితో నిండి ఉన్నది? ఒకడితోనే నిండి ఉన్నది. ఒకడే ఇన్నిగా భాషిస్తున్నాడు. కనుకనే స్వభావముచే దివ్యమై మానవాత్మ ఆ దివ్య తత్వమునకు అనుకూలమై దానినే జిజ్ఞాస చేసి శాశ్వత సత్యములను కనుగొనుచున్నదని చెప్పాను. మరి అది అయి ఉన్నాం కాబట్టి మనం దానికేసి నెమ్మదిగా విశ్లేషణ చేసుకుంటూ, జిజ్ఞాసతో అన్వేషణ చేస్తూ లాగా వెళ్తూ మన స్వస్వరూపంలో నిలబడుతున్నాం. ధ్యాన మూలమున సత్యమును ప్రత్యక్షీకరించుకునుట దైవమునకు మాత్రమే సంబంధించిన శక్తి. అట్టి జ్ఞానమునకు ఉన్ముఖత్వము చూపుటయే, దానికి చెవియొగ్గుటయే జిజ్ఞాస. సత్యమును అన్వేషించుట అనగా దైవమును అన్వేషించుటయే. ఇవన్నీ మనకి ఐసుసన్వేళ్ళు ఉపోద్ఘాతంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ. మరి ఈ ఉపోద్ఘాతం మనకి తెలియకపోతే ఆ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఐసుసన్వేళ్ళ యొక్క 10 సంక్షిప్త అంశాలు, అవి మనకి అర్థం అవటము చాలా కష్టం. ఊరికే చెప్పుకుంటాం, ఓ ఇట్లాగా అని దాన్ని వదిలేసేస్తాం. ఇట్లా కాకుండా ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా, ఈ ఉపోద్ఘాతం అంతా మనం ఒక్కసారి అధ్యయనం చేయటం ద్వారా, పఠించటం ద్వారా అసలు ఏంటి ఇచ్చింది ఈ గ్రంథము, దీన్ని ఎలాగో మనం ఉపయోగపెట్టుకోవాలో మనకు తెలుస్తుంది. సత్యమును అన్వేషించుట అనగా దైవమును అన్వేషించుటయే. ఆత్మ సంకల్పములన్నిటినీ తన మయము చేసుకొనుచు వ్యక్తుల సర్వ కర్మలను తన స్పర్శచే అధిష్టానము వహించి ఈ జిజ్ఞాసా శక్తి దైవముతో యోగస్థితి చెంది దైవ సంకల్ప నిర్వహణకు జీవుని పాత్రుని చేయం. దైవ సంకల్ప నిర్వహణకు జీవుని పాత్రుని చేయం. ఇక ఈ సత్యము సత్య స్వరూపంగా మారేటప్పుడు కల్లా ఇక మనం ఏమవుతాము? ఆయన యొక్క సంకల్పాన్ని నిర్వహించే వాళ్ళంగా మనం ఇప్పుడు నా కోసం పని చేసుకుంటున్నాము అన్నట్టుగా అయింది. మన కోసం అన్నట్టుగా మనం కదులుతున్నాం ఇప్పుడు. అప్పుడు ఎలా కదులుతాము? ఆయన యొక్క సంకల్పాన్ని మనం నెరవేరుస్తున్నాం, మన ద్వారా నెరవేర్పబడుతోంది. ఆయన సంకల్పము మన ద్వారా నెరవేర్పబడుతుంది అన్న దాంట్లోకి వస్తాము. పనులవే, ఎక్కడ ఏది మార్పు ఉండదు. అంతకుముందు కూడా అదే చేస్తున్నాం మనం. ఇప్పుడు చేస్తున్నది అదే. ఆయన యొక్క సంకల్పాన్నే మనం నిర్వహిస్తున్నాం. మనం ఇట్లా కూర్చుని ఇలాగ మనం చెప్పుకుంటున్నామంటే మన సంకల్పమా ఇది? కాదు. మీ ద్వారా ఇట్లాగా ఉంటే, ఇలాగా మనం విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తుంటే మనం వింటూ ఆ విషయాల్లోకి మనం వెళ్ళి ఆ విషయాల పట్ల మనము అవగాహన పెంచుకుని మన యొక్క సత్య స్వరూపాన్ని మనం దర్శించుకోవటానికి అవకాశం ఉంటుంది అన్న ఆలోచన బయలుదేరింది. ఆ సంకల్పం ఎవరిది? మీద కాదు కదా. అలాగే చెప్పాలి అనే సంకల్పం ఎవరిది? నాది కాదు. ఇట్లాగా చెప్పడము, వినడము, ఈ సంకల్పం మొత్తము దైవ సంకల్పం. ఆ సంకల్పం ద్వారా ఇది జరుగుతూ ఉన్నది. అట్లా ఎవరైనా కానీ ఇది మన వరకు మనం అన్నట్టుగా కాదు. మనం చాలా గొప్పగా చేసుకుంటున్నాము ఆ దైవ సంకల్పం ద్వారా అని మనం అనుకోవటం కాదు.
ఎవడైనా కానీ ఏ పని చేస్తున్నా, ఇంట్లో వంట పని చేస్తున్నా, మొత్తం ఆ సంకల్పం చోట పరా దగ్గర ప్రారంభమవుతుంది ఆ సంకల్పం. అది చిన్న పన, పెద్ద పన, ఓ చెయ్యి ఇక్కడి నుంచి అటు కదిపాము, అది కూడా అక్కడి నుంచే. ఇట్లా చిన్న చిన్న పనులకేమో మన దగ్గర ఇక్కడ కొద్దిగా ఇక్కడ భూలోకంలో వరకే, కొన్నేమో అక్కడ సూక్ష్మ లోకంలో నుంచి రావాలండి కొన్ని ఆర్డర్స్. ఇట్లాగ లేదు. మన నిత్య జీవితంలో అలాగ ఉండొచ్చు. మనం దేశ ప్రజల మొత్తానికి సంబంధించి ఆర్డర్స్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావచ్చు. మనకి ఈ మనకి ఈ పరిమితంగా ఒక విలేజ్ లో సంబంధించి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆ పంచాయతీ వాళ్ళు చెప్పిన దానికి తగిన విధంగా అక్కడ నిర్ణయం తీసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు అది. కానీ ఆ రూల్స్ అన్ని పెట్టింది మళ్ళీ మొత్తానికి సంబంధించిందే కదా. కానీ ఇక్కడ అలా జరగవచ్చు. కానీ ఈ సృష్టి సమస్తము కూడా ఒక సంకల్పం, దైవ సంకల్పం ద్వారానే జరుగుతూ ఉన్నది. అది అవగతం అవుతుంది మనకి ఈ సత్య దర్శనము ద్వారా. అంతకుముందేమో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దైవ సంకల్ప నిర్వహణకు జీవుని పాత్రుని చేయాలి. ఇప్పుడు అదే చేస్తున్నాం, కానీ అలా చేయటం లేదు అనుకుంటున్నాము. అప్పుడేమో చేస్తున్నాము అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకు. అది తేడా అంటే అదనమాట. మేము దైవ సంకల్ప నిర్వహణకే జీవుని పాత్రుని చేయం. దానితో ఆ జీవునకు దైవముతో సారూప్యము సంభవించను. మానవత్వము నుండి దివ్యత్వమునకు జీవి సూటిగా చేయు ఈ విహంగయానము అతడు దైవ సారూప్యమందుటకును నీతి ధర్మముగా మరలా కార్యరూప కింకర భావమందుటకును తోడ్పడుచున్నదని అతడు ఉపదేశించాను. ఇన్ని ఎక్కడున్నాయి? భారతీయ ఋషుల దర్శనాలు. వీటినే ఆయన ప్లేటో ఇంకొక పద్ధతిలో చక్కగా అక్కడ వివరించాడు. మానవుని ఆత్మ జీవలోకమున దైవాంశ గనుక క్రమ పరిణామమున జీవుడు సర్వస్వముగా అందు స్థానం అలంకరించి మెలగును. దీన్నే నాటకీయంగా నాటక రూపంలో దాన్నే ఫ్రీ మ్యాసనరీగా ప్రపంచవ్యాప్తంగా రహస్య క్రతుశాఖతో ఆ క్రతు కర్మల్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాని యొక్క అసలైన విషయం ఏంటి? దాని యొక్క అసలైన ఉద్దేశము దైవాంశగా మారుట, జీవుడు పరమాత్మగా మారుట. దానికి పరమాత్మగా మారితే మెదలకుండా కూర్చుంటాడా? కాదు. మరలా కార్యరూప కింకర భావం అందుటకు ఇక్కడ మనం ఒక సేవకుడిగా, ఎవరి సేవకుడిగా? దైవ సేవకుడిగా, దైవానికి సేవకుడిగా. దైవానికి సేవకుడిగా అంటే ఎవరు పరిమితమని కాదు. ఈ సృష్టి సమస్తము ఆయనగా మనకి అనుభూతికి చెందింది. సమస్తమందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి కింకర భావంతో ఆయనకి సేవ చేయడం అంటే ఈ సృష్టి సమస్తానికి సేవ చేయడం. ఆ పద్ధతిలో మనం కదులుతూ ఉంటాం. అంతకుముందు అవే పనులు నా కోసం అన్నట్టుగా కదిలేము. పనుల్లో ఏమి మార్పు ఉండదు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అవే పనుల్ని కింకర భావముతో, సేవక భావముతో, నేను సేవకుడిని. ఎవరి సేవకుడివి? దేవుని సేవకుడివి. నువ్వు దేవుడివే కదా, నువ్వే ఇంకొకళ్ళ సేవకుడు ఏంటి అంటే ఇక్కడ మనం భూలోకంలో ఉన్నాం. ఈ స్థితి భేదం ఉన్నది. ఇక్కడ పూర్తిగా పరిమితమైన స్థితిలో మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఆ దర్శనం అందింది. అయినప్పటికీ మనం ఇక్కడ అనేకత్వ భావంలో ఉన్నాం కాబట్టి, అనేకత్వంలో ఉన్నాం కాబట్టి దీనికి అనుగుణంగా మనం పనిచేయాలి. అది కింకర భావంతో దైవ సేవకుడిగా మన పనులన్నీ నిర్వహించడం, దైవానికే సేవ చేస్తున్నట్టు. దైవం అంటే ఒక విగ్రహము, లేకపోతే ఎక్కడో ఉన్న ఒకడు అన్నట్టు కాకుండా సమస్త ముందు వ్యాపించి ఉన్నాడు. అందరి రూపాలు ఆయనవే. కాబట్టి ఎవరికి ఏది చేస్తున్నా ఆయనకి చేస్తున్నట్టుగానే ఆయన రూపమే అది. ఎదురుగా ఒకడికి ఏదో మనం ఇవ్వాలి, అది ఇస్తున్నాము. ఎవరికి ఇస్తున్నాము? ఆ దైవ రూపంతో. ఆ దైవమే ఆ రూపంతో మన ఎదురుగా నిలబడి ఉన్నాడు. వాడితో మాట్లాడుతున్నాం, మనం వాడితో వ్యవహరిస్తున్నాం. వాడికి ఏదో పని చేయాలంటే పని చేసి పెడుతున్నాం.
అట్లా చేసేటప్పుడు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ మీతో ఎట్లాగా మాట్లాడుతున్నాను? దైవ రూపమే, దైవమే ఈ రూపంగా ఇక్కడ కూర్చుని ఉన్నారు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? దైవంతో మాట్లాడుతున్నాను. మీ రూపంలో ఉన్నటువంటి ఆ దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవంతో మాట్లాడుతున్నాను. అట్లా మీరు ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఆ చెప్పేవాడు ఆ దైవము ఆ రూపం తీసుకుని అట్లాగా చెప్తున్నాడు ఇతని ద్వారా అన్నట్టుగా వినేవాళ్ళు. ఈ విధంగా సమస్తము అందరము దైవానికి దైవ సేవకులుగా కింకర భావముతో, సేవక భావంతో స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నట్టు సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.